బసంతిని అనవసరంగా కాపాడా. వదిలేచుండుంటే ఆ కాళ్ళకేల చేతిలో చచ్చుండేది. ఆ మ్యాప్తో పాటు ఆ నిధి కూడా మనకే వచ్చుండేది. తాగుబోతు విధవ. ఆ నిధి సంగతి ఎలా ఉన్నా ఆ బసంతి లేకుండా మనం ఇంటికి వెళితే ఆ ఎస్ఐ ఇరక పొడుస్తాడ్రా. మర్చిపోయావా? గుర్తుందిరా, గుర్తుంది. అందుకేరా కాపాడదామని అన్నాను. సరే గాని ఇంతకీ ఆ మ్యాప్ సంపాదించడం ఎలా నాన్నా? దానికి ఒకే ఒక దారుందో దినా. ఏంటమ్మా అది? మనందరం కూడా ఆ కాళ్ళకెళ్ళ గెటప్లో వాళ్ళ గూడెంలోకి వెళ్దాం. అమ్మో, వాళ్ళకి మనం దొరికిపోతే పీక కొరికి చంపేస్తారా? మరో మార్గం లేదు దినా. మామూలు మనుషుల్లా వెళ్తే వాళ్ళ చేతుల్లో చావడం తప్ప ఏమీ సాధించలేం. అదే వాళ్ళ గెటప్లో మనం వెళ్తే వాళ్ళు మనల్ని అనుమానించరమ్మా. వాళ్ళతో పాటు మనం కలిసిపోయి ఆ మ్యాప్ ఎక్కడుందో మనం వెతకచ్చు. సైలెంట్ గా కొట్టి పారిపోవచ్చు. ఐడియా అదిరిపోయింది మధు. కానీ అంత ఈజీ కాదేమో. అవును సిస్టర్, మనకు వాళ్ళ భాష కూడా రాదు కదా. వాళ్ళది పెద్ద గొప్ప భాషం కాదమ్మా. అవునమ్మా, ఇందాక వాడు డింపో డింపో అన్నాడు. దాన్ని తిరిగేస్తే పోండి పోండి అని అర్థం వస్తుంది. అంటే తెలుగును తిరిగేస్తే వాళ్ళ భాష అన్నమాట. అవును దినా, మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడగలిగితే మేనేజ్ చేసేయచ్చు. అయితే అలాగే వెళ్దాం సిస్టర్. సరే పదండి పదండి. ఇంకా లేట్ ఎందుకమ్మా, వాళ్ళ గెటప్ వేసుకుందాం. పదండి పదండి పదండి. కాలకేలు కూడా ఇదే అనుకుంటాన్రా. అవునమ్మా, అందరేంటమ్మా సీరియస్ గా ఉన్నారు? బసంతి తప్పించుకుంది కదరా, అందుకే ఉంటుంది. అవును దినా, నన్ను పట్టుకోలేకపోయాడన్న కోపంలో ఉండుంటారు. ఇంత కోపంలో ఉన్నప్పుడు వెళ్ళడం కరెక్టే అంటావా? మామూలుగా ఉంటే కష్టం, కానీ మనం కూడా కాలికెళ్ళ తయారయ్యాం కదా, వాళ్ళకేం అనుమానం రాదులే. వాడి పేరేంటుందమ్మా? రే భలేగుంది కదరా పేరు. తొక్కేం కాదు, దింపమసి అంటే సీమ పంది అని అర్థం రా. పుట్టగానే పెట్టారో పందిలాగా పెరిగగా పెట్టారో గాని వాడికి సరిపడ పేరు పెట్టారు. అవునా, పేరుకు తగ్గట్టే అచ్చం సీమ పందిలా ఉన్నాడు. పదండి జురోయి నలాగయే డిటేవా నిర్యాబి నిడుకువా దిరారి దరామయే. అమ్మలాయమ్మోయ్, మధు చూసావా? మన ఫ్యామిలీ మొత్తం మనకన్నా ముందొచ్చేసి ఆ కాళకాయ గుంపులో కలిసిపోయారు. అమ్మని మనము వెళ్దాం పద సిస్టర్. వద్దన్నయ్య, వాళ్ళు వెళ్ళారు కదా, చూద్దాం ఏమవుతుందో. ఓకే అనుకుంటే వెళ్దాం, తేడా వస్తే తప్పించుకుందాం. కరెక్టే. పుట్ట గిరిజది తప్పు జరిగింది. దేవుడికి మపకో దించవా కోపం వచ్చింది. మపకో టెంలవపో
కోపం పోవాలంటే దింశాలిగారజా శాంతి జరగాలి, శాంతి జరగాలి. శాంత ఏంట్రా శాంతి? నేనోయి లిగత్రా అంటే త్రాగాలి. ఆ మరిగే నూనె తాగాలంటే ముందు అందులో చెయ్యి పెట్టాలి కదా. అత్తయ్య గారు తొందరపడొచ్చి అడ్డంగా ఇరుక్కుపోయినట్టున్నాం. ఇప్పుడు ఆ నూనె తాగకపోతే మనం కాలికేలు కాదని తెలిసిపోతుంది. మనం బతుకు తెల్లారిపోతుంది. నోరు మీద నీకు దండం పెడతాను. ఈ వేషం వేసినప్పుడే చావు తప్పదు అని. నూనె తాగితే గొంతు కాలి చేస్తాం, తాగకపోతే గొంతు తెగి చేస్తాం. ఎలాగైనా చావు ఖాయం. అయ్యో ఇప్పుడు ఎలా అమ్మా? పాపం మా అమ్మ నాన్న ఆ మరిగే నూనె తాగి చేస్తారేమో. చేసిన పాపాలు ఊరికే పోతాయా? చావని భూమికి భారమైన తగ్గుతుంది. లేదన్నయ్య, ప్రమాదంలో ఉన్నది మన కుటుంబం. ఎలాగైనా మనమే కాపాడాలి. తిళ్ళవే దింగత్రా వెళ్ళండి, తాగండి అంటున్నాడు. రోజునే కొడుకు మండా, అంత వేడి నూనె తాగినా ఏం కావట్లేదమ్మా. అదే నమ్మకం వదినా. వాళ్ళ దేవుడి మీద వాళ్ళకున్న నమ్మకమే కాలకుండా చేస్తుంది. నమ్మకం ఉంటే నిజంగా కాలదా సిస్టర్? కర్ణాటకలో కూడా ఓ అమ్మవారి గుడిలో అర్చకులందరూ ఇలా మరిగే నూనెలో చేతులు పెడతారు. అయినా వాళ్ళ చేతులు కాలవు తెలుసా? కారణం ఆ తల్లి మీదున్న భక్తి, నమ్మకం. అయ్యో ఇంకాసేపట్లో మన వంతు వచ్చేస్తుంది. ఆ నూనె చూస్తుంటేనే ప్రాణం పోయేలా ఉంది. ఇక చేతులు ఇలా పెడతావు నాన్న. నువ్వు భయపడకమ్మా, మనం ఏదో ఒకటి చేద్దాంలేమ్మా. అమ్మా, నేను పారిపోతాను. రావాలనుకున్న వాళ్ళు నాతో రావచ్చు. వద్దండి, దొరికితే మళ్ళీ అదే నూనెలో వేసి వేయించేస్తారు. ఉప్పు కారం చల్లుకుని తినేస్తారా? ఇంకొక్కరే ఉన్నారు, నెక్స్ట్ మా అమ్మాయి. అత్తయ్య గారు, ఆడవాళ్ళ వరుసలో ఇప్పుడు మీరే ఉన్నారు. గుత్రా గుత్రా గుత్రా
సీమ పంది వెధవ చేతులు పెడితే స్టిప్స్ లాగా వేగిపోతాయిరా. గట్టిగా అరవకమ్మా, మాట్లాడి లేస్తారు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, నేను వెళ్తానులే. నేను వెళ్తాను. దుకా ఉను దుకా ఉను దుకా మే లిటాపే నువ్వే నుట్టాపే. వదినా నేను పెడతాను అంటున్నాడు. దువా దులే నువ్వే నుట్టాపే. ఉను నువ్వే వద్దురా. ఉనురా 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 రా. డింగియా దువా 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 డింగియా డింగియా లువి నామా లువతిజా దుకా. మన జాతి వాళ్ళు కాదు వీళ్ళు అంటున్నాడు. తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా పోదు? బాబు సీమ పత్తే, బాబు నా కొడుకునేమి చెయ్యొద్దు. కావాలంటే లెగ్ పీసులు బటర్ చికెన్ తెచ్చిస్తాను. బాబు నా కొడుకుని వదిలేయ్యా, నీకు దండం పెడతారు. మా అమ్మనే కొడతావా నిన్ను? దువా డింగియా నునే తపుంచా. ఏమంటున్నారు సిస్టర్? నేనే చంపుతా అంటున్నాడు. కిలిబా తెర్పాయే బియ్యటే. ఒరే పంది పంది, నా కొడుకుని చంపేస్తున్నారే. ఒరే పంది పంది, నా కొడుకుని చంపేస్తున్నారే. ఒరే పంది, ఇదిగో కావాలంటే నన్ను బిర్యానీ చేసుకోరా. నా కొడుకుని వదిలేయరా. పాపం పసివాడరా, నీకు దండం పెడతాను. ఏదో ఏదో ఒకటి చేయాలి. చేతుని కాపాడాలి. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళమ్మా. ఏదో ఒకటి చేసి నా తమ్ముడు కాపాడమ్మా. వెళ్ళు వెళ్ళు. రువాయే డబ్బి నీవుడే డబ్బి ఉను ఉను నీవుదే డబ్బి ఉడు నువ్వుదే దబ్బి. అర్థమైందా? లేదండి. నువ్వు దేవుడు బిడ్డవా అని అడుగుతున్నాడు. నువ్వా? Tamye! I'm coming up! మైమనా దుచు వామనా నానే.
తమదే తమదే డింకమో డింకమో దేవుడికి మొక్కండి అంటున్నాడు. పిచ్చి వెదవులు, మరిగే నూనెలో నీటి చుక్కబడితే మంటలు వస్తాయని తెలీదు. అర్జెంటుగా వెళ్ళిపోదాం పదండి. చాలా థ్యాంక్స్ బసంతి. సమయానికి నువ్వు వచ్చి గనక కాపాడకపోతే ఆ కాలకేయును బొచ్చెలో బిర్యానీ అయిపోయి ఉండేవాళ్ళం. అవును బసంతి, నువ్వు మా కోసం చాలా రిస్క్ చేసావు. లేకపోతే మాతో పాటు నువ్వు బలైపోయి ఉండేదాన్ని. నువ్వు చేసిన సాయానికి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. ఓ సోస్, నన్నొచ్చింది మిమ్మల్ని కాపానికి కాదు, మరి ఆ కాలకేల దగ్గరున్న మ్యాప్ ని కొట్టేనికి. ఇదిగో ఆ మ్యాప్. ఆ నిధికి దారి చూపేది ఇదే మ్యాపు. బసంతి, అబ్బా ఆమ్లెట్ లాగా ఎంత ముద్దుగా ఉందో. అబ్బా ఒక్కసారి బాబా అలా చూసి ఇచ్చేస్తాను. ఏటిచ్చేది ఇసుకర్రా. ఇది ఇస్తే ఆ నిధికి దారి తెలుసుకుని రాత్రికి రాత్రే వెళ్ళిపోయి ఆ నిధిని కొట్టేద్దాం అనుకుంటున్నారా? నానివ్వను. నిన్నెందుకు మోసం చేస్తాం బసంతి? ఇలా చూసి అలా ఇచ్చేస్తాం. నమ్ము బసంతి. చాక్లెట్ పోగొట్టుకున్న చిన్న పిల్లలాగా ఏడుతుంది. ఒక్కసారి అమ్మే. సరే, మా అయ్య చెప్పినాడు కాబట్టి ఇట్టలే. ఏదైనా తిరక చేసినారనుకో తోలు తీసుగలను. చిచ్చి, మమ్మల్ని నమ్మి బాగుపడిన వాళ్ళు లేరు. ఏటి? బాబా అదే బాధపడిన వాళ్ళు లేరు అనబోయి. వాళ్ళకి తీసుకో. నాన్న చేతు. అర్థమైందమ్మా. ఏటర్థమైనది? సమ్మలోరి కెల్ల అంటే జంబులోరికెళ్ళ. అయ్యో, పట్టుకుని పారిపోయినారా? ఓడి దుర్మార్గులారా, ఎంత మోసం చేస్తారా? బసంతి ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి మరీ ఈ మ్యాప్ సాధించింది. దాని దగ్గర నుంచి అది దెబ్బ కొట్టేలోపు మనం కొట్టేశాం. మరి లేకపోతే అది మ్యాప్ కొట్టేసి ఆ నిధి సంపాదించేస్తుంది. ఆ తర్వాత మన ఇంటికి వచ్చి నా పెళ్ళామై నన్ను జీవితాంతం సాధించేస్తుందా? అత్తయ్య గారు, ముందు అర్జెంటుగా మ్యాప్ లో ఏముందో చూసేద్దాం. అలాగే